గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంద్రవెల్లిలో మంత్రి సీతక్కతో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు తమ గెలుపుకు ఎంతో దోహదపడుతున్నాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్న ఆదిలాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుజాతతో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్న ప్రజలు చెప్పండి అక్క. చాలా ప్రజలందరూ కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలకు అందరికీ కూడా ఒకసారి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ పార్లమెంటుకు ఒక ఆదివాసీని బిడ్డను గుర్తించి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ మరి పార్లమెంట్ టికెట్ ఇవ్వడం జరిగింది. నాకు ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా, సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించుతున్నారు, హక్కును చేర్చుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఘన విజయంతో ఒక భారీ మెజార్టీతో నన్ను గెలిపించి ప్రశ్నించే గొంతుకగా పార్లమెంటుకు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటారు? ఆదిలాబాద్ జిల్లాకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలని? గత ప్రభుత్వాలు, బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఆదిలాబాద్ జిల్లా చాలా వెనుకబడినటువంటి జిల్లా. ఈ జిల్లాకు చేసింది ఏమీ కూడా లేదు. కాబట్టి ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ మంది ఆదివాసులు నివసిస్తున్నటువంటి ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు ఉన్నాయి. మారుమూల ప్రాంతాలకు అసలు రోడ్డు సౌకర్యం లేక ఎంతో మంది బాలింతలు మరణించడం అనేది జరిగింది. చాలా మంది వాళ్ళకి ఎగుమతులు దిగుమతులు లేవు. పండించినటువంటి పంటను మార్కెట్లోకి తీసుకువెళ్లాలన్నా కానీ చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవన విధానం సాగుతుంది. ముఖ్యంగా రోడ్లు, తర్వాతనేమో హెల్త్ అండ్ మన పరిశ్రమలు, తర్వాత యూనివర్సిటీ. ఒక యూనివర్సిటీని ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉపాధి పొంది ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీ ఉండే గతంలో, దాన్ని తెరవడానికి కూడా చేతగానటువంటి ప్రభుత్వాలు ఇన్ని రోజులు పరిపాలన చేసినాయి. కాబట్టి దాన్ని కూడా ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పుకున్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు అది కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. మేము అది కూడా, దాని కొరకు కూడా నేను పార్లమెంట్లో కొట్లాడతాను. కాగజ్ నగర్లో పేపర్ మిల్లు ఉంది. వేలాది మంది కార్మికులు అక్కడ ఉపాధి పొందేవాళ్ళు ఈరోజు ఉపాధి లేక రోడ్డున పడ్డటువంటి పరిస్థితులు. కాబట్టి ఆ విషయంలో కూడా నేను గొంతెత్తి అక్కడ అంటాననేసి నేను కోరుకుంటున్నా. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే రోజుల్లో గెలుస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు దేశంలో. మాకు అది నమ్మకం ఉంది. పోటీ ఎవరితో ఉండబోతుంది? నాకు ప్రధానంగా పోటీ అంటే నాకు ఎవరికి లేదు. బీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా తోడు దొంగల పార్టీలు. అవి రెండు కూడా అవి కలిసి చెప్తున్నారు. మన నగేష్ గారు కూడా బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి వెళ్ళారు కదా. ఇద్దరు కూడా ఒకటే గూటి పక్షులు కదా వాళ్ళు. కాబట్టి నాకు ఎవరు పోటీ అని నేను అనుకోవట్లేదు. ప్రజలు అందరూ చైతన్యవంతులు అయ్యారు. గత ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. ఒక కొత్తగా క్యాండిడేట్, ఒక ఆడిబిడ్డ, ఒక పేదింటి బిడ్డ, సమస్యలు తెలిసినటువంటి బిడ్డ, ఆ బిడ్డకు ఓటేస్తే రేపు మా మధ్యలో ఉంటుంది, మా సమస్యలో భాగస్వామి అవుతుంది. మళ్ళీ అందులో కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యం ఏంటంటే బడుగు బలహీన వర్గాలు ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అక్కడ ఒక ఆదివాసీ బిడ్డ, ఒక మహిళ, మొట్టమొదటిసారిగా ఒక మహిళను గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఆమెను గెలిపించుకుంటే రేపు ఒక ప్రశ్నించే గొంతుగా పార్లమెంటుకు పోయి నిధులు, నియామకాలు అన్ని తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పాటుపడుతుంది అనేటువంటి ఒక నమ్మకము నా ప్రజలందరికీ కూడా ఉంది. చైతన్యవంతులు అయ్యారు. రేపు భారీ మెజార్టీతో నన్ను గెలిపించబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏవైతే 6 గ్యారంటీలు ప్రజల కోసం తీసుకొచ్చారో ఆ 6 గ్యారంటీలో ఇప్పటికే 5 గ్యారంటీలు ప్రజలకు అందిస్తున్నామని, ఆ గ్యారంటీలే సుగుణను గెలిపిస్తాయని, అంతేకాకుండా ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి వెళ్ళి ప్రజలు అధిక మెజార్టీతో గెలిపిస్తారని సుగుణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రేమ్తో సత్యనారాయణ, 6 టీవీ, ఆదిలాబాద్ జిల్లా.